హలో టు ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. ఇవాళ మనం గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మసాలా కోసం నువ్వులు, ఎండు కొబ్బరి, ధనియాలు, వేరుశనగపప్పు, అల్లం, చెక్క, మొగ్గ, జీలకర్ర, తెల్లగడ్డ, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలను తీసుకోవాలి. తరువాత 4 ఉల్లిపాయలు, 2 టమాటాలను తీసుకోవాలి. కొంచెం చింతపండును నానబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ని సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కూర అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. అందుకే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎర్రగడ్డని సన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలానే టమోటాలను కూడా సన్నటి ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా టమోటాలు, ఎర్రగడ్డలు సన్నటి ముక్కల్లా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ముందుగా వేరుశనగ పప్పులు, ఎండు కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా ఇవి మాత్రమే వేసుకోవాలి. 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 2 minutes వేయించుకోవాలి. స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. ఒక 5 minutes వేయించుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఈ పప్పులన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అంతకుముందే మనం ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. హీట్ అయ్యేలోపు మనం మిక్సీ జార్లో తెల్లగడ్డ, ముందుగా మనం వేయించుకున్న పప్పులు, అల్లం, కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడిపోకుండా చూసుకోవాలి. ఈ టైంలో మనం మసాలా అనేది మిక్సీకి వేసేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన చింతపండును కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉన్న టమాటా ముక్కలను ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత మనం వంకాయల్ని ఈ విధంగా చూపిస్తున్నట్టు 4 సైడ్లు కట్ చేసుకొని చెక్ చేసుకొని కోసుకోవాలి. ఎందుకంటే వంకాయలు పుచ్చులు అనేటివి ఉంటాయి. ఈ విధంగా మసాలా అంతా వంకాయల్లో కూరుకోవాలి. ఈ విధంగా వంకాయల్లో మసాలాలు కూరుకుంటూనే గ్యాస్ మీద మనము ఆనియన్, టమోటా వేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ అడుగంటుకోకుండా చూసుకోవాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మనకి ఇలాగ మిగిలిన మసాలా పేస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు నేనైతే 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఈ విధంగా మసాలా అంతా కూరుకున్నాను. తర్వాత ఈ విధంగా ఒక్కొక్క వంకాయని ఆయిల్లో వేసేయడమే. వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలన్నిటిని ఈ విధంగా అమర్చుకోవాలి. దాని తర్వాత ఒక 5 minutes వరకు మనము మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ వంట అనేది ఫ్లేమ్లో కానీ లైట్గా మీడియంలో కానీ పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే టమోటా, ఎర్రగడ్డ అనేది మాడిపోతుంది. ఈ విధంగా మనం ముందుగా కలిపెట్టుకున్న మసాలా నీళ్ళని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కర్రీని మనం చేసుకోవాలి. మూత పెట్టేసుకొని కలిపేటప్పుడు జాగ్రత్తగా వంకాయ అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. జస్ట్ చిన్నగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కాయ అంతా ఎట్టు పడితే అట్టు కాకుండా నీట్గా ఆ విధంగా కలుపుకోవాలి. లేకుంటే వంకాయలో ఉండే మసాలా అంతా పోతుంది. అది వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కర్రీని అయితే ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక 5 minutes తర్వాత ఇలా చూసుకుంటూ చేసుకోవాలి. ఒక 30 minutes అలా అంతే పడుతుంది. దాని తర్వాత
వంకాయ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతుంటుంది. ఇలా వచ్చింది అంటే మన కర్రీ అనేది తయారైపోయినట్టే. మీరు కూడా ఈ గుత్తి వంకాయ కూరని తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది.